తోట అశోక్ గారు, సతీష్ గారు, కవిత మా సోదరిమణి, మీ ట్రైనర్స్ ఇండియా అండ్ మా అక్కా చెల్లెలు అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ మహిళా దినోత్సవం సో 3 విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటిది యోగా గురించి పోషణ చెప్తుంటారు. ఇది నిజంగా అమెరికా లాంటి దేశాలు, యూరోప్ లాంటి దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు మన దగ్గర నుంచి యోగా నేర్చుకొని అంత అడ్వాన్స్డ్ కంట్రీస్ యోగా చేస్తున్నారు. అంటే ఎందుకు చేస్తున్నారు? మనకంటే కొంచెం తెలివితేటలు ఎక్కువ నేను అనుకుంటాను కదా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనివల్ల లాభం ఉంది కనుకనే వాళ్ళు చేస్తున్నారు. నంబర్ 2, నేను ఆరోగ్య శాఖ మేము మా ఎంబీబీఎస్ అంటే డాక్టర్ చదువుతారు కదా, మా ఎంబీబీఎస్ విద్యార్థులకు యోగా కంపల్సరీ చేసింది. పొద్దున్న లేవగానే ఫస్ట్ వాళ్ళు యోగా చేయాల్సిందే. యోగా టీచర్ని పెట్టి అన్ని మెడికల్ కాలేజీల్లో పిల్లల చేత యోగా చేయిస్తారు. నంబర్ 2. నంబర్ 3, నేను పొద్దున్నే లేచి ఖచ్చితంగా యోగా చేసినాకనే నా దినచర్య ప్రారంభమైంది. రోజు రాత్రి 11, 12 అవుతుంది. మళ్ళీ పొద్దున్నే 5:30కు 6కి లేచి ఖచ్చితంగా యోగా చేయాల్సిందే. సో కొంచెం మాకు అప్పుడప్పుడు అందరికీ ఉండే జాడమే లేవు కొద్దిగా 12 అవుతుంది రాత్రి నిద్ర చనిపోవడం అనిపిస్తుంది. టీచర్ని పెట్టుకున్నాం. వచ్చి లేపుతూనే ఉంటాడు టీచర్. 5:30కి లేవాల్సిందే, యోగా చేయాల్సిందే. దానివల్ల 2 ఉపయోగాలు అయితే చూసాను నేను. ఒకటి, మాకేమైందంటే పబ్లిక్ లైఫ్లో రోజు ఎక్కడో ఏదో తిండి తింటాము. ఇంటికానికి భోజనం ఉండదు. పొద్దున వెళ్ళామంటే ఎన్నో లంచ్ అవుతుంది, ఎక్కడో డిన్నర్ అవుతుంది, ఎవరో ఫంక్షన్లో పెడతారు, ఎన్నో హోటల్ తిండి అవుతుంటుంది. ఒక టైం ఉండదు. ఎక్కడెక్కడో నీళ్ళు తాగుతాం. ఎవరెక్కడ మంచి నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు తాగుతాం. ఎవరెక్కడ తిండి పెడితే అక్కడ తింటాం. ఓ టైంకు తినాం. ఒక 12 తింటాం, ఒక 3 తింటాం. ఈ మా లైఫ్ స్టైల్ చాలా బ్యాడ్ ఉంటుంది. బికాస్ వీఆర్ పబ్లిక్ లైఫ్ మా చేతులు ఉంటుంది. జనంలో పోయినాక జనం చెప్పినట్టు ఇంటే ఉంటుంది తప్ప మా చేతులు ఉంటుంది పడగా జీవితం. సో ఆ ప్రాసెస్ లో మేము ఏంటంటే ఈ యోగా అనేది మమ్మల్ని కాపాడు. యోగా వల్ల ఏమైతుందంటే నిద్ర లేని కూడా అది కొంచెం కంట్రోల్ చేయగలరు. ఇన్ఫాక్ట్ మనకు స్లీపింగ్ అవర్స్ తక్కువైనా కూడా మీరు పర్ఫెక్ట్ యోగా చేస్తే దాన్ని కూడా అది బ్యాలెన్స్ చేయగలుగుతాం. నిజానికి నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది. యోగా చేసిన తర్వాత అది బాగా కంట్రోల్ అవుతుంది. రోజు 2 బీపీ గోళీలు వేస్తే 2 షుగర్ గోళీలు వేస్తుంది. కానీ యోగా చేసిన తర్వాత ఎక్కువ మహిళలకు తనకు తాను బాధపడుతుంది. కానీ ఎవరికి చెప్పడానికి ఎంత ముందు అవుతుంటారు. అత్తమామలు చెప్పలేరు, భర్తకు చెప్పలేరు కొన్ని సందర్భాల్లో. కానీ అది పెరిగి పెద్ద టీకా. అలాంటి వాటి నుంచి మహిళల్ని కాపాడాలి. ఇంకోటి, మహిళలు వెళ్ళాలంటే అక్కడ డాక్టర్లు మగవాళ్ళు ఉంటారు, అక్కడ సిబ్బంది మగవాళ్ళు ఉంటారు. అందరి ముందు చెప్పడానికి కొంత ఇబ్బంది, ప్రైవసీ లేకపోవడం, ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోవడం, ఆర్థిక పరమైన చిక్కులు ఉండడం, ఇలాంటి కారణాల వల్ల మహిళలు వివిధ వ్యాధులతో బాధపడుతున్నారని చెప్పి నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒక నిర్ణయం ఏం తీసుకున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం ఒక 100 ఆసుపత్రులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అందులో మన సిద్దిపేటలో ఒకటి, మన ఎల్లమ్మ గుడి దగ్గర ఆ ఇందిరామ్మ నగర్ దగ్గర ఒక బస్తీ దవాఖాన పెట్టాం. ఎల్లమ్మ గుడి దగ్గర ఎల్లమ్మ టెంపుల్ మీ అందరికీ తెలుసు. ఆ బస్తీ దవాఖానాలో ఒక అందరూ అక్కడ మహిళలే ఉంటాయి. డాక్టర్ కానీ, స్టాఫ్ నర్స్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఏఎన్ఎం కానీ అందరూ అక్కడ పనిచేసే వాళ్ళు మహిళలే ఉంటారు. ప్రతి మంగళవారం ఏం తీసుకున్నామంటే మీరు సోమవారం ఒక పొద్దు పొందరా, శుక్రవారం ఒక పొద్దు పొందరా, శనివారం ఒక పొద్దు, రకరకాల ఒక పొద్దులు, రకరకాల పూజా కార్యక్రమాలు ఉంటాయి. కనుక మంగళవారం అయితే ఏ పూజలు ఉంటాయని ప్రతి మంగళవారం ఈ 100 ఆసుపత్రుల్లో మహిళల కోసం ప్రత్యేకంగా కార్యక్రమం చేయాలి. అక్కడ 8 రకాల వివిధ సమస్యలు మీకు సంబంధించినటువంటి ఆ సమస్యల మీద మీకు ఆ డాక్టర్ గారు చూడడం, మీకు పరీక్షలు చేయడం, అవసరమైన మందులు ఇవ్వడం, ఇంకా పెద్ద స్థాయిలో ఏదైనా చేయాల్సి వస్తే మెడికల్ కాలేజీలో మీకు అక్కడ ఒక క్యూఆర్, ఒక ప్రత్యేకమైన కౌంటర్ పెట్టి స్కానింగ్ కానీ, మెమోగ్రాఫ్ కానీ ఇతర పరీక్షలు అక్కడ చేస్తారు. ఇక్కడ ఈ బస్తీ దవాఖానాలో ఇక్కడ లెవెల్లో చేయగలిగేది ఇక్కడ చేసి, ఇంకా ఏదైనా హయ్యర్ లెవెల్ చేయాల్సి వస్తే మాత్రం మెడికల్ కాలేజీలో ఎవ్రీడే, అక్కడ ఓన్లీ ఇంకా మంగళవారం అనేది ఏం లేదు, ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతిరోజు కూడా ఉదయం పూట ఒక క్లినిక్ పెట్టి హయ్యర్ స్కానింగ్ టెస్ట్లు, ఇతర మందులు, ఇతర పరీక్షలు చేస్తాం. ఇక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర మాత్రం మంగళవారం మాత్రమే. ఆ మంగళవారం మగవాళ్ళు ఎవరికి వస్తే అక్కడ రానియండి, ఓన్లీ మహిళలకు మాత్రమే చూస్తాం. సో మీరు మంచిగా మీ పక్కన కాలనీలో ఉండే ఫ్రెండ్స్ తో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ జంటగా మీరు అందరు కలిసిపోతారు. మీరు క్లుప్తంగా అందరూ మహిళలే ఉంటారు కనుక ఓపెన్ గా మీరు చెప్పుకోగలుగుతారు. మీకు సమస్యకు ఒక పరిష్కారం దొరకాలని
ముందైతే ఒక 100 సెంటర్లు స్టార్ట్ చేసినాం. ఇది బాగా నడిస్తే మంచి స్పందన వస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఈ సంఖ్యను పెంచాలి అనే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇక్కడ మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి కనుక మీకు ఒక పైసా ఖర్చు లేకుండా పూర్తిగా ప్రభుత్వ పరంగానే వైద్యం, పరీక్షలు, మందులు, అవసరమైతే సర్జరీ ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఆరోగ్య మహిళ అనేది రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతారు. మీరు కూడా ఏదైనా అవసరం ఉంటే దయచేసి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. మరి మరోసారి ప్రపంచ ఆరోగ్య మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కొంతమందికి పాపం మ్యాథ్స్ లేనట్టు కనబడుతున్నాయి. నేను మా విజయ్ గారు చెప్తా ఉన్నా, అందరికీ మ్యాథ్స్ నేను రేపు సాయంత్రం కల్లా కొని మా కొట్ట సంబంధించి మ్యాథ్స్ ఇస్తాను కానీ మీరు మాకు స్టార్ట్ చేయాలి, కంటిన్యూ చేస్తున్నాం. మ్యాథ్స్ తీసుకుపోయి బట్టలు పెట్టి మొదలుపెట్టారు అమ్మా. మ్యాథ్స్ అయితే అందరికి పని పంపిస్తా కానీ దాన్ని బట్టలు పెట్టి మొదలుపెట్టాను అటువంటి అట్టెక్కి మీరు చేయండి. మీ భర్తతో మీ కుటుంబ సభ్యులతో చేయొచ్చు, ముసలి వాళ్ళతో చేయొచ్చు, మీ అత్త మామ కూడా చేయొచ్చు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కొద్దిపాటి మనం చేసే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అది అద్భుతం ఇస్తుంది. ఒకటి రక్త ప్రసరణ బాగా పెంచుతుంది, మీ శరీరంలో ఉండే రకరకాల నాడులన్నింటినీ యాక్టివేట్ చేస్తుంది, మీ ఆలోచన విధానాన్ని మెరుగు చేస్తుంది. క్యాన్సర్ లాంటి అతి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కూడా రాకుండా మీలో శక్తిని, డెడ్ సెల్స్ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేస్తుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల మీరు తప్పకుండా చేయండి. అక్క చేర్పించిందని 15 రోజులు బలవంతంగా రోజు నోకొట్టి పిలిపించిందని కాదు, ఇంటికి వెంటనే కూడా తప్పకుండా చేయండి. ఇష్టంగా రండి, కష్టంగా అనుకోవద్దు, ఇష్టంగా రండి. యూట్యూబ్ లింక్ కూడా అందరికి పంపిస్తారు. వీలైతే మీరు ఫోన్ లో పెట్టుకొని చూసుకుంటా కూడా చేయొచ్చు. ఇంటికి పోయిన తర్వాత మనం మర్చిపోయినాం అనుకోకుండా ఆ యూట్యూబ్ లింక్ ఓపెన్ చేసి చూస్తే బాగుంటుంది. యోగా మీరు ఇష్టంగా చేస్తే మీలో తెలియని శక్తి వస్తుంది. ఏ ఆహారం అన్నం తినకపోయినా అన్నం తిన్నంత శక్తిని యోగా మీకు ఇవ్వగలుగుతుంది. మీరు చూడండి. కాకపోతే మీరు చేసినంతసేపు బయట ఇంకా ఏం కూర చేయాలి, ఏం తిన్నారు, పిల్లగాడు ఏం చేస్తున్నారు, ఇదేమైంది, మధ్యాహ్నం ఏం తిన్నాం, సాయంత్రం ఫంక్షన్ ఉంది, రేపు ఈ ఫంక్షన్ ఉంది అని మైండ్లోకి రావద్దు. ఆ చేసిన 45 నిమిషాలు యూ ట్రై టు కంట్రోల్ యువర్ మైండ్. మీ కాన్సన్ట్రేషన్ కేవలం మీ శ్వాస కానీ చేస్తున్న ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి 1000 పడకల హాస్పిటల్ మెడికల్ కాలేజ్ లో భాగంగా కట్టున్నాం. దవాఖాన బాగా కట్టినాయి కదా, ఫుల్ పేషెంట్ వస్తే నేను సంతోషపడాలా? గిటగిటలాడుతున్న దవాఖాన ఫుల్ నిండింది అనుకో నేను సంతోషపడకూడదు కదా. జనం దవాఖానకి పోకుండా ఉంటే నేను సంతోషపడాలి. అది ఆరోగ్య తెలంగాణ అవుతుంది. దవాఖానలో బాగా జనం వస్తుంది అంటే ఆరోగ్య తెలంగాణ కాదు కదా. జనము దవాఖానకు పోకుండా చేయడంలో ఆరోగ్య తెలంగాణ. సరే, దాన్ని మేము ఏం చేయాలి? చెట్లు మీరు చూస్తుంటారు, ఎక్కడ చూసినా ఇంకా జాగ్రత్త దొరికితే చెట్లు పెట్టిన ఉంటుంది. చెట్టు కొడితే 5,000 ఫైన్ ఇస్తున్నాం. సిట్టి ఎందుకు పెట్టింటారు? నాకు వచ్చేది ఏముంది? మంచి గాలి రావాలి ప్రజలకు. ఇంతకుముందు పందులు, దోమలు, మురికి కాలువల వాసనలు ఉంటుండే. అండర్ గ్రౌండ్ డ్రైనేజింగ్ పెట్టిన తర్వాత కొంత మురికి నీరు, మురికి వాసన కొంత తగ్గింది, కొంత స్వచ్ఛత పెరిగింది. అదొక ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరు వాకింగ్ చేయాలని కొమ్మటి చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్ చేసినాం. దాంట్లో మంచిగా మీ మోకాళ్ళకు కూడా నొప్పి రావద్దు అని చెప్పి సింథటిక్ ట్రాక్ కట్టిస్తున్నాం. సో దట్ కుషన్ ఉంటుంది మోకాళ్ళకు కూడా, నడవాలి. అట్లా అన్ని దిక్కులు చేద్దామని ట్రై చేస్తున్నాం. గర్ల్స్ హై స్కూల్లో ఒక వాకింగ్ ట్రాక్ చేపిస్తున్నా, స్టేడియంలో ఒక వాకింగ్ ట్రాక్, కొమ్మటి చెరువులో ఒక వాకింగ్ ట్రాక్. 4-5 దిక్కులు ఏ కాలనీ వాళ్ళు ఎక్కడో అక్కడ చేసేటట్టు అవకాశం దొరికిన కాలంలో ఇంత వాకింగ్ ట్రాక్ డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా యోగా లాంటి వాటిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. సో మా ప్రయత్నం వల్ల ఆరోగ్య తెలంగాణ, ఆరోగ్య సిద్ధిపేట అంటే రోగాలు రాని తెలంగాణ కావాలి. అప్పుడే అది ఆరోగ్య తెలంగాణ, ఆరోగ్య సిద్ధిపేట. కానీ బాగా రోగాలు వచ్చి దావగానే నిండగా జనం ఉంటే అది ఆరోగ్య తెలంగాణ కానీ కాదు అనేది నా ప్రయత్నం. అయితే చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక కొత్త కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. దాని పేరు ఆరోగ్య మహిళ. ఆరోగ్య మహిళ ఏంటి అంటే నేను ఆ మేడం గారి డీటెయిల్స్ కూడా ఇస్తాను, డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 8 రకాల మహిళలకు సంబంధించిన సమస్యలు, వ్యాధులు, వాటన్నిటికీ ఒక పరిష్కారం చూపించే మార్గం. మహిళల్లో చాలా సమస్యలు ఉంటాయి కానీ వాళ్ళకి యోగా, ప్రాణాయామం అనేటువంటిది మనము చాలా బాగా చేయడం ద్వారా, మీరు చక్కగా చేయడం ద్వారా, మీ దినచర్యలో భాగంగా చేసుకోవడం ద్వారా అసలు ఒక 80 నుంచి 90% రోగాలు మీ దగ్గరికి రాకుండా చేయగలరు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో. మీరు కరెక్ట్ గా రోజు ఫోన్లలో 1-2 గంటలు మాట్లాడతాం, 3 గంటలు ఫోన్ మాట్లాడతాం ఒక రోజు. ఒక అరగంట, ఒక 45 నిమిషాలు మీకోసం, మీ కుటుంబం కోసం, మీ ఆరోగ్యం కోసం చేస్తే
70 నుంచి 80% రోగాలను నియంత్రించవచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఇది ఇంట్లో 2-3 ఉంటాయి. నాట్ ఓన్లీ జస్ట్ ఒక ఆరోగ్యమే కాదు, మీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది, మీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎఫిషియన్సీ మీన్స్ రోజంతా మీరు చాలా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. యోగా చేసినప్పుడు మీ డే చూడండి, మీరు చాలా ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతారు. మీ డెలివరీ, మీ మాట, మీ ఆలోచన, మీ పనితీరులో వేగం ఉంటుంది, క్లారిటీ ఉంటుంది, స్పష్టత ఉంటుంది, చక్కగా మీరు చేయగలుగుతారు. అంటే మీ మీ యొక్క ఎఫిషియన్సీ బాగా పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. అండ్ రెస్ట్లెస్నెస్ కానీ అలసట కూడా అంత తొందరగా రాదు. యోగా చేసిన వాళ్ళలో అలసట కానీ రెస్ట్లెస్నెస్ కూడా ఉండదు. నంబర్ 3, ఇట్లా మీకు ఎన్నో లాభాలు ఉంటాయి. అందువల్ల మీరు చేయండి, మీ కుటుంబ సభ్యులతో కూడా చేయండి. పిల్లలకు కూడా యోగా ఉపయోగం. పిల్లలు చేయడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. వాళ్ళు కొంతమంది పిల్లలు ఎంతసేపు పుస్తకం ముంగట పెట్టుకుని చదువుతారు, కానీ మనకి ఎక్కలేదు దమాకు, మనకి పాపం వృధా కష్టపడి చదువుతుంది, కానీ పాపం ఏం చేస్తాం, మనకి ఎక్కలేదా ముసలు మన అమ్మమ్మ లాంటి అనుకుంటారు, కొట్టకే ఊకే వాడు చదువుతుంది కదా అంటారు. కానీ వాస్తవానికి యోగా లాంటిది, ప్రాణాయామం లాంటివి చేయడం ద్వారా పిల్లల్లో ఏకాగ్రత కూడా పెరుగుతుంది, వాళ్ళ క్వాలిటీస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గిస్తారు. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా మహిళల్లో మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడ్లో మీ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మహిళల యొక్క వేవరింగ్ ఉంటుంది స్ట్రెస్ లెవెల్స్ బికాస్ ఆఫ్ యువర్ న్యాచురల్. ఇది స్ట్రెస్ కంట్రోల్ చేయడంలో చాలా బాగా యోగా ప్రాణాయామం అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇది నిర్లక్ష్యం చేయకుండా మీరు కొంచెం కంటిన్యూ చేయండి. మనం వచ్చే టీచర్ ఉంది ఇక్కడ 15 రోజులు నేర్పిస్తారు, కానీ వాళ్ళ ఇంటికి పోయినాక ఒక వారం చేస్తారు, మళ్ళీ మర్చిపోతారు. ఒక 5 రోజులు చేస్తారు, మళ్ళీ ఇచ్చి పెడతారు. అది చేయొచ్చు. కొద్దిపాటి వాకింగ్, యోగా, ఈ 2 మీరు చేయండి. అసలు గోళీలు అవసరం లేదు, దవాఖాన అవసరం లేదు. నేను చాలా మందితో ఇంటరాక్ట్ అయినా. మా దగ్గర శ్రీనివాస్ రెడ్డి గారికి ఒక ఎమ్మెల్సీ గారు 82 సంవత్సరాలు అయిన వయసు, ఇప్పుడు కూడా పర్ఫెక్ట్ ఉంటాడు. 82 సంవత్సరాలు అయిన వయసు. ఎంత పర్ఫెక్ట్ ఉంటాడంటే నాకంటే ముక్క ఎక్కువ తింటాడు, ఒక ముక్క ఎక్కువ తింటాడు, మళ్ళీ నాకంటే యాక్టివ్ ఉంటాడు. మోకాళ్ళ ఈ మధ్య ఆపరేషన్ చేయించుకున్నాడు, కానీ ఇంకా యాక్టివ్ ఉంటాడు. అంటే ఆయన ఏం చేస్తాడంటే ఏ కుంభవృష్టి పడదు, ఏమన్నా కానీ పొద్దుగాల 5 కిలోమీటర్లు నడవాల్సిందే, సాయంత్రం పూట గంట సేపు యోగా చేయాల్సిందే. ఈ 2 పక్కా చేస్తాడు ఆయన. ఎంత పర్ఫెక్ట్ అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 82 హీ లుక్స్ లైక్ 40 or 35. ఆయన దాని ఏంటంటే గొప్పతనం ఏంటి, ఆయన విజయం ఎక్కువ రహస్యం ఏంటి అంటే వాకింగ్ అండ్ యోగా. ఇది ఖర్చు లేదు, రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఇందులో ఏమి లేదు. రోగం వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఆపరేషన్ చేయించుకున్నా, ఎంత పెద్ద మంచి దవాఖానలో చేరినా అది రిపేర్ అయిన బండి. యాక్సిడెంట్ అయిన బండి ఎక్కడో, రిపేర్ అయిన శరీరం కూడా అంతే. మీరు పెద్ద యశోదలో చేరినాం, అపోలోలో చేరినాం, 20 లక్షలు ఖర్చు పెట్టినా ఆపరేషన్ అయిన తర్వాత బండి రిపేర్ అవుతుంది, యథాస్థితికి రాదు, పూర్వస్థితికి రాదు, రాలేదు. అందువల్ల ఇది చాలా మంచిది. మీరు చెయ్యండి, అందరితో చేయించండి. నాకు మా విజయ్ గారు ఇది చేయించిన ఫోటోలు పెట్టే చూసి నేను చాలా సంతోషపడ్డాను. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇంకా అందరితో కూడా చేయించండి. మా సతీష్ గారు అన్ని వార్డుల్లో చేస్తా అంటున్నారు. పాపం సిద్దిపేటలో యోగా వ్యాప్తికి మా అంజన్న సతీష్ గారు చాలా కష్టపడుతున్నారు. నేను అందుకే వారికి నాకు తోచినంత నేను వారికి ఎంతో కొంత ప్రోత్సాహించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. బికాస్ ఇట్ ఈస్ ఉంటే ఇట్ విల్ హ్యావ్ మోర్ రిజల్ట్. కానీ చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అయిపోతే రావాల్సినంత ఫలితం రాదు. పూర్తి ఫలితం పొందాలంటే అది చేస్తున్నంత సేపు ఆ చేస్తున్న క్రియ, ఏ క్రియ అయితే మీరు చేస్తున్నారో ఆ క్రియ మీద మీరు దృష్టి పెడితే సంపూర్ణమైన ఫలితం 100% ఫలితం ఇస్తారు. ఐ హోప్ యు ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ.